భరద్వాజ గారు, ఇప్పుడు ముఖ్యంగా సుగాలి ప్రీతి అంశం విషయానికి వస్తే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి అంశాన్ని పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. నిన్న ప్రీతి గారి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, మేము అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మా కూతురు అంశాన్ని కూడా ప్రస్తావించారు, ఇప్పుడు మేము అడిగితేనేమో ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టు కూడా ఆమె మాట్లాడడం జరుగుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్ ఈ అంశాన్ని? అది ఇన్సిడెంట్ జరిగింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. ఎప్పుడు 2014లో వారు గెలిచిన తర్వాత కూటమి, అప్పుడు కూడా కూటమే, జనసేన నేరుగా లేదు కానీ కంటెస్ట్ చేయలేదు, కానీ జనసేన మద్దతుతో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది అప్పుడు. అయితే ఈ సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అంటే ఆ ఫ్యాన్కి ఉరేసుకుని ఉంది అనేది అప్పటి మొదట రిపోర్ట్ అయినటువంటి వ్యవహారం. ఆ తర్వాత నెమ్మదిగా అత్యాచారము, హత్యగా అది పరిశోధనలో తేలింది. అయితే ఎవరు చేశారు అనే వైపుగా జరిగినటువంటి పరిశోధనలో దాదాపుగా సిబిఐకి వెళ్ళింది. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సిబిఐకి వెళ్ళిన తర్వాత ఈ కేసులో పురోభివృద్ధి లేదు. అంటే ఎవరైతే విక్టిమ్స్, ఎవరైతే చేశారో, అంటే ఇప్పుడు విక్టిమ్ ఆవిడ, ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే ఆ అమ్మాయిని అలా చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడంలోనూ, వాళ్ళని పట్టుకోవడంలోనూ, కనిపెట్టడంలోనూ ఏ రకమైనటువంటి పురోగతి జరగలేదు. ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. దాదాపుగా దర్యాప్తు సంస్థలన్నీ చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఆవిడ ఫైట్ మొదలుపెట్టింది. వాళ్ళ మదర్ ఎందుకు ఇలా తాత్సారం జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళు ఒక జాబితా ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి చర్యలు జరగటం లేదు. దీని మీద ఆవిడ క్వశ్చన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద వాళ్ళకు అందినటువంటి సహాయాల గురించి మాట్లాడాడు విచిత్రంగా. పర్టికులర్గా వాటి వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్పాడు ఆయన. అంటే ఆ ఇన్సిడెంట్ నుంచి ఎన్ని కోట్లు లబ్ధి పొందారు, 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారు, సెంటు 50 లక్షలు ఉన్నటువంటి ప్రాంతంలో అని చెప్పాడు ఆయన నిన్న మీటింగ్లో, ఆయన ప్రసంగంలో. అలాగే 5 ఎకరాలో ఎంతో భూమి ఇచ్చారు, 1 ఎకరం 3 కోట్లు ఎంతో చేస్తుంది, అంతకంటే ఎక్కువ చేస్తుందనో ఏదో లెక్క చెప్పాడు ఆయన. అంటే కోట్లాది రూపాయల కుటుంబానికి వచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేశాడు పబ్లిక్ డొమైన్లో పవన్ కళ్యాణ్. అయితే ఈ డబ్బులు ఇచ్చేసాం కాబట్టి మేము కేసు క్లోజ్ అయిపోయింది అని అనుకోవాలా? వాళ్ళు ఎవరు ఆ అమ్మాయిని అలా చేశారో వాళ్ళని పట్టుకుంటే కదా, వాళ్ళని ఓపెన్గా తీసుకెళ్తే కదా జరగాల్సింది, వాళ్ళకి న్యాయం జరగటం అనే కార్యక్రమం ఈ కేసు పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ ఏరియాలో ఏమీ జరగటం లేదు. సరే, మీరు 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారు, ఇది కాదు. ఇది మీరు ఇచ్చారు, ఓకే, దీంతో తృప్తిపడి ఆగిపోమనేది లంచమా? నోరు మూసుకోవటానికి ఇచ్చిందా ఇదంతా ప్రభుత్వం వైపు నుంచి? ఎవరు ఇచ్చారు ఇది? ఎవరి ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కేటాయింపులు జరిగాయి? ఎందుకు మళ్ళీ ఈ కేసులోకి వైఎస్ జగన్ని, వీళ్ళందరినీ, వైఎస్ఆర్సీపీని లాగి మాట్లాడుతున్నాడు ఆయన అనేది ప్రధానమైనటువంటి గొడవ. ఆవిడ నిన్న బయట మాట్లాడిన విషయం అదే. అయ్యా, ఇవన్నీ ఎవరిచ్చారు ఏమిటి అనేది అందరికీ తెలుసు. అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు అనే విషయం అందరికీ తెలుసు. అయితే తర్వాత ఈయన కూటమికి వ్యతిరేకంగా బయటకు వచ్చి బీజేపీ మీద, అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా దాడి చేశాడు పవన్ కళ్యాణ్. ఇది 2019 ఎన్నికల కంటే ముందు. ఆ దాడి సందర్భంగా ఈ కేసును విపరీతంగా హైలైట్ చేశాడు. దాని గురించి ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు, అన్యాయం జరిగింది అని గొడవ చేశాడు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం కొంత పట్టించుకునే ప్రయత్నం చేసింది ఈ కేసుని. అంటే సిబిఐకి ఇవ్వటం కావచ్చు, వాళ్ళకి సహాయం చేయటం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ సీరియస్గా జరిగింది అప్పుడే. కానీ ఇప్పుడు ఆ విషయాన్ని మసిపూసి వాళ్ళకి లబ్ధి చేకూరింది అన్న ధోరణిలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి ప్రకటన. ఇది మాత్రమే కాదు, ఇది మీరు బాధ్యతగా చేశారు. అది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, అదే జరిగింది. కానీ ఇది మాత్రమే కోరుకోవడం లేదు వాళ్ళు.
ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి సరైన న్యాయం జరగాలి అని కోరుతున్నారు. ఈ కేసులోనే కాదు, ఆయేషా మీరా కేసులోనూ ఏమీ జరగలేదు. ఎవరు చేశారో ఈ రోజుకి తెలియదు. ఈ రోజుకి నేరస్తులు జైలుకి వెళ్ళటం అనే కార్యక్రమం అక్కడ కూడా జరగలేదు. ఈవెన్ ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఒక సినిమా నటి మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలుసు, ప్రత్యూష. ఆ ఇన్సిడెంట్లో కూడా ఎవరు నేరస్తులు జైలుకి వెళ్ళగా మనం చూసింది లేదు. ఏం జరుగుతోంది అసలు? ఇలాంటి అత్యాచారాల కేసుల్లో పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వలన వీళ్ళని పక్కకి నెట్టేస్తున్నారా, పట్టించుకోవటం లేదా, లేకపోతే వాళ్ళకేవో ఒక 5 ఎకరాల పొలము, ఒక 5 సెంట్ల ఇంటి స్థలము ఇచ్చేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారని అనుకుంటున్నారా? దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సహాయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు వాటి ప్రైసెస్ ఎందుకు హైలైట్ చేయాల్సి వచ్చింది, సెంటు 50 లక్షలు లేకపోతే ఎకరం 3 కోట్లు 4 కోట్లు అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దీని మీద వివరణ అడగాలి ఎవరిని. అంటే సీరియస్గా ఆయన్ని నిలబెట్టి అడగాల్సినటువంటి ప్రశ్న ఇది. వాళ్ళు కోరుతున్నటువంటి న్యాయం చేసే పరిస్థితి ఉందా లేదా, ఎందుకు తాత్సారం జరుగుతోంది? ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, తర్వాత ఒక ప్రభుత్వం వెళ్ళింది, ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి ఇంకో 2-3 ఏళ్లలో. ఇప్పటికీ దీని మీద ఈయన మాట్లాడుతున్నది చాలా దుర్మార్గం. ఇదేదో డబ్బులు ఇచ్చి కడిగేసుకున్నాం మేమన్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. ఇది కాదు జరగాల్సింది. అంటే హోంమంత్రి గారితో ఆ ఫైల్ ముందుకు నడిపించింది కూడా నేనే అని చెప్పుకున్నాడు ఆయన, పవన్ కళ్యాణ్. సరే నడిపారు, ఓకే, ఏమిటి ప్రయోజనం ఏమిటి? ఇప్పటికే ఆవిడ బయటకు వచ్చి మాకు న్యాయం జరగలేదని మాట్లాడుతోంది. దానికి ఇచ్చే సమాధానం ఏమిటి? దీని మీద ప్రజల నుంచి ఒక నిరసన కార్యక్రమం జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఆ కుటుంబానికి పరిమితమైన వ్యవహారంగా చూడకూడదు. ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి లైంగిక దాడులు, ఆడపిల్లలు చనిపోయిన సందర్భంగా ఎందుకు నేరస్తుల్ని పట్టుకోవడంలో ఏ ప్రభుత్వము కూడా ఎందుకు సరైనటువంటి న్యాయం చేయలేకపోతుంది? ప్రత్యూష కావచ్చు, ఆయేషా మీరా కావచ్చు, ఇప్పుడు సుగాలి కావచ్చు. ఎందుకు జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్లు, ఎందుకు ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్నాయి అనే దాని మీద ఒక దేశవ్యాప్త చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే దీన్ని రాజకీయంగా వైసీపీ మీద ప్రభుత్వం మీద ఉసుగుల్పే ప్రయత్నం చేస్తుందా వాళ్ళ ఫ్యామిలీని, అంటే ఏం చెప్తారు సార్? అన్నీ జరుగుతాయి. ఇప్పుడు అదొక్కటే కాదు కదా. ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఇన్సిడెంట్ జరిగింది తెలుగుదేశం హయాంలో.